పివి సింధు వాళ్ళ ఫాదర్ రమణ గారు, ఆయన అర్జున్ అవార్డీ. ఆయన నేను రైల్వేస్లో ముందు వర్క్ చేశాను. ఆ వర్క్ చేసినప్పుడు నేను చూసేవాడిని. ఫస్ట్ ఆయన 6-7 ఏళ్ల పిల్లప్పుడు గ్రౌండ్కి తీసుకొచ్చి మాతో పాటు పరిగెత్తిచ్చేవారు. ఆ పిల్ల ఏమో ఏడ్చేది, అబ్బా నేను ఇంకా పరిగెత్తన్నానా అది ఇది అని చెప్పి. అరే పాప ఎందుకైనా ఇంత ఇబ్బంది పెడుతున్నాడు పిల్లని అనుకోండి, మనకు ఆయన విషయం తెలియదు కదా. సో అట్లా స్లోగా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఏం చేయించేవాళ్ళు, షటిల్ ర్యాకెట్తో ఆడించకుండా ఆ చిన్న పిల్లని బాల్ బ్యాడ్మింటన్ వుడెన్ ర్యాకెట్తో ఆడించేవాడు ఆయన. చూడండి ఆయన ఆలోచన ఎలా ఉందో. పేరెంట్ ఎందుకని చెప్తున్నానంటే, ఒక పేరెంట్ ఎంత ఇన్వాల్వ్ అయి ఉండాలి, ఒక పేరెంట్ ఎంత దూరదృష్టితో ఆలోచించాలి అనేది చెప్తున్నా. ఆయన కూడా ఈజ్ అ వాలీబాల్ ప్లేయర్, ఇండియా ప్లేయరు. ఆయనకి అట్లీస్ట్ స్పోర్ట్ అంటే ఆయన స్పోర్ట్ వేరు ఇది వేరు, బట్ స్టిల్ హీ హ్యాస్ దట్ విజన్. సో దాని తర్వాత చిన్న స్కూటర్ ఉండేది ఆయనకి, ప్రియా అనే ఒక స్కూటర్, ప్రియా కబ్ అనే ఒక స్కూటర్ ఉండేది. ఆ స్కూటర్ మీద అప్పట్లో మనకి రోడ్స్ ఇంత హైదరాబాద్లో ఇంత ఈజీ యాక్సెస్ ఉండేది కాదు. గచ్చిబౌలి వరకు, సికింద్రాబాద్ నుంచి గచ్చిబౌలి తీసుకెళ్ళటం, పొద్దున్నే 4 వెనక్కి తీసుకురావటం, ఆ పాపని ముందు కూర్చోబెట్టుకుని, పాపని లిటరల్గా చెప్పాలంటే నిద్రపోయేది స్కూటర్ మీద, వెనక్కి తీసుకురావటం, మళ్ళీ సాయంత్రం తీసుకెళ్ళటం రోజు 150 కిలోమీటర్స్ ఆయన స్కూటర్ మీద పాపని తిప్పేవారు. ఇవాళ మనకి ఆ అమ్మాయి ఏం చేసింది, ఇండియాకి ఎంత గొప్ప గౌరవం తీసుకొచ్చిందో మనం చూస్తున్నాం. సో ఎందుకని ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, పేరెంట్ అనేవాళ్ళు మీరు ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అనుకుంటున్నారో, మీరు ఒక స్పోర్ట్ని ప్రొఫెషనల్గా టేకప్ చేసినప్పుడు మీరు మీ పిల్లలకి టైం ఇవ్వాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎక్కువ మంది పేరెంట్స్ చేసేది కంపారిజన్.